నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రేపల్లె రోడ్ షోలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం. మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ శక్తి కలయిక అపూర్వం. పురంధేశ్వరి వెల్లడి. వెయ్యి కోట్లు అడిగానని రుజువు చేయండి, రాజకీయాలు వదిలేస్తా. వైఎస్ షర్మిల ఛాలెంజ్. కర్నూలులో ప్రజాగలం సభ. ఈసారి రాయలసీమలో మనదే విజయం అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, వైఎస్ జగన్ అనే మీ అన్న, మీ బిడ్డ, మీ రైతు రాష్ట్రంలో వేసిన విత్తనాలు మరో 15 ఏళ్లలో మహావృక్షాలు అవుతాయి. ప్రతి గ్రామంలో సంక్షేమం, మంచి మొక్కలు నాటానని, పేదరికాన్ని మటుమాయం చేయాలన్నదే మీ బిడ్డ స్వప్నమని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకం చేసిన మంచి గుర్తుకు రాదని, 58 నెలల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులెన్నో తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం రేపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎవరైనా కూడా మళ్ళీ చంద్రబాబును నమ్మడము అనంటే దాని అర్థము, మళ్ళీ చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం మళ్ళీ మోసపోవటం, దాని అర్థం మళ్ళీ చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును మళ్ళీ నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఇది ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. దేవుడి దయతో ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత చరిత్రను మారుస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ హయాంలో. టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పాణ్యంలో నిర్వహించిన ప్రజాగలం సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈసారి ప్రజాస్పందన చూస్తుంటే పాణ్యంతో పాటు రాయలసీమ కూడా మనదే అని ఖాయమైందని పేర్కొన్నారు. గత ఎన్నికలలో రాయలసీమలోని 52 స్థానాల్లో 49 స్థానాలు సైకో గెలిచాడని వెల్లడించారు. ఇప్పుడు 49 కాదు, 52కి 52 మనవే అని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో మీరు 3 గెలిచారని అతడు ఎగతాళి చేశాడు. దాంతో నాకు కూడా బాధ అనిపించింది. ఇన్ని పనులు చేసి కూడా ఓట్లు పడలేదని బాధపడ్డానని తెలిపారు. కానీ ఇప్పుడు పులివెందులలో కూడా జగన్కు ఎదురుగాలి వీస్తోందని, అందుకే ప్రెస్టేషన్లో వెళ్లిపోయాడని వ్యాఖ్యానించారు. జగనన్న భూ హక్కు పత్రం ఏమంటారు? మీరు ఒప్పుకుంటారా? మీరు దీనికి నేను అడుగుతున్నా, సైకో అమ్మ మొగుడిచ్చాడా? సైకో అవ్వ మొగుడిచ్చాడా? సైకో అమ్మమ్మ ఇచ్చింది, అమ్మమ్మ మొగుడిచ్చాడా? నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ తండ్రి ఇచ్చాడు మీకు, మీ తాత ఇచ్చాడు మీకు. ఇది హక్కు. కష్టపడి